జాబ్ ఉంది, కానీ సాటిస్ఫాక్షన్ లేదా? అయితే ఈ కథ మీకోసమే. ఒక పెద్ద రాజభవనంలో ఒక శిల్పుండేవాడు. రాజుగారు అతనికి ఒకే ఒక్క పని అప్పగించారు. అదేంటంటే, ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రాజభవనం గుమ్మానికున్న ఒక పెద్ద నల్లటి రాయి పాలిష్ చేయమని. రోజులు గడుస్తున్నాయి. ఆ శిల్పికి విసుగొచ్చేసింది. నేను ఎంతో గొప్ప విగ్రహాలు చెక్కగలిగిన వాణ్ణి, కానీ ఇక్కడ కేవలం ఒక రాయిని రుద్దుతూ కూర్చున్నాను. నా టాలెంట్కి తగిన పని ఇక్కడ లేదు, అసలు సాటిస్ఫాక్షనే లేదు అని రోజు ఒక గిల్ట్తో ఉండేవాడు. ఒకరోజు విరక్తి చెంది ఆ పని వదిలేసి వెళ్ళిపోదామని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజా, నన్ను క్షమించండి, ఈ చిన్న పని చేయడం వల్ల నా జీవితం వృధా అవుతోంది. నాకసలు తృప్తే లేదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు రాజుగారు చిన్నగా నవ్వి ఆ శిల్పిని రాయి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఒకసారి ఆ రాయిని జాగ్రత్తగా చూడు అన్నాడు. శిల్పి ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్ళు తన పాలిష్ చేసింది ఒక సాదాసీదా రాయిని కాదు, అది ఒక అరుదైన బ్లాక్ డైమండ్. ఆ శిల్పి పడిన నిరంతర శ్రమ వల్ల ఆ రాయి మీద ఉన్న మురికంతా పోయి ఇప్పుడు అది సన్లైట్కు 1000 రెట్లు మెరుస్తోంది. రాయిని రుద్దడమే నీ పనని నువ్వనుకున్నావు, కానీ ఈ రాజ్యానికి వెలకట్టలేని సంపదను వెలుగులోకి తెచ్చిన సంగతి నీకు తెలీదు. నువ్వు నీ పనిని చిన్నదిగా చూసావు కాబట్టే నీకు విసుగొచ్చింది, కానీ అది ఎంత విలువైందో తెలిస్తే గర్వపడేవాడివి అన్నాడు రాజు. మనం కూడా అంతే. అప్పుడప్పుడు మన జాబ్లో చేసే చిన్న చిన్న పనులు బోర్ కొడుతున్నాయని, మన టాలెంట్కి ఇవి తక్కువని ఫీల్ అవుతాం. కానీ గుర్తుంచుకోండి, మీరు సాటిస్ఫాక్షన్ని పనిలో కాదు, ఆ పని ద్వారా మీరు సృష్టించే వాల్యూలో వెతకండి. మీరు చేసే ఈ చిన్న పనే రేపొక పెద్ద విజయానికి పునాది కావచ్చు. అందుకే చేసే పనిని ప్రేమించండి, మీ విలువ మీకే అర్థమవుతుంది.